ఒకసారి ఒక అతను చాలా ఇష్టంతోటి మంచి కారు కొనుక్కుంటాడండి. ఆ కార్‌ని రోజు తుడిచి, శుభ్రం చేసి, ఒకసారి కిస్ పెట్టుకొని కానీ వేరే పనిలోకి వెళ్ళడు. అంత ఇష్టం ఆ కారు అతనికి. ఒకసారి ఇతను ఏదో పనిలో ఉన్నప్పుడు వాళ్ళ కొడుకొచ్చి, చిన్న బాబు పాపం స్కెచ్ పెట్టి కారు మీద ఏదో రాస్తూ ఉంటాడు. ఇది చూసినటువంటి తండ్రి, "రేయ్ గాడిద! ఇప్పటిదాకా దాన్ని శుభ్రం చేసి, క్లీన్ చేసొస్తే దాని మీద స్కెచ్ పెట్టి రాస్తావా?" అనుకుంటూ బాగా కోపంతో ఊగిపోయి అక్కడ కారుకు సంబంధించిన వస్తువు ఏదో ఉంటాయి కదా కటింగ్ ప్లేట్లు అవి, అది తీసుకొని విసిరేస్తాడు. ఆ అబ్బాయి తలకి తగులుతుంది. వెంటనే ఆ అబ్బాయి స్పృహ పడిపోతాడు. ఆ అబ్బాయిని తీసుకొని అదే కారులో పెట్టేసుకొని హడావుడిగా హాస్పిటల్‌కి వెళ్తాడు. అక్కడ డాక్టర్ ఆ బాబుని చూసి రూమ్‌లోంచి బయటికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. అయ్యో! నేను చాలా తొందరపడ్డాను, చాలా కోప్పడ్డాను. క్షణికావేశం కోపాన్ని ఆపుకోలేక కారు మీద ఏదో రాస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ కారుకు సంబంధించిన వస్తువు ఉంటే అలా విసిరేసానండి అని చెప్తాడు. మూర్ఖుడా! కొడుకుని ఎలా పెంచాలో, ఎలా ప్రేమించాలో తెలియనప్పుడు పిల్లల్ని కంటం ఎందుకు? నీకెందుకురా పిల్లలు అని తిడతాడు డాక్టరు. సార్ ఇంతకీ నా బాబు ఎలా ఉన్నాడు సార్? ఏదో తొందరపడ్డాను సార్ అని ఇతను బతిమలాడుతూ ఏడుస్తుంటే, ఇంకెక్కడ కొడుకయ్యా నీ కోపానికి ఎప్పుడో బలైపోయాడు. ఆ కొడుక్కి బ్రెయిన్‌కి తగిలి వెంటనే స్పాట్ డెడ్ అంట. ఆ శవాన్ని ఈ తండ్రికి అప్పచెప్తే, అయ్యో! నా కోపానికి నా కొడుకుని బలి చేసుకున్నానే, కొడుకుని కంటే కూడా ఎక్కువగా వస్తువునే ప్రేమించానే అని ఒకటే బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఆ శవాన్ని తీసుకొని ఇంటికెళ్దామని కారులో పెట్టి డోర్ వేస్తూ ఉంటే, దాని మీద ఆ కొడుకు రాసినటువంటి అక్షరాలు చదువుతాడు. ఐ లవ్ యూ డాడీ. డాడీ నువ్వంటే నాకు ప్రాణం డాడీ అని రాసిన అక్షరాలను చూసి, అయ్యో! నా కొడుకుకి నేను ప్రాణం ఇంతలా ప్రేమించేటటువంటి కొడుకుని నా కోపంతోటి బలి చేసుకున్నానే అని బాగా ఏడ్చి చివరికి పిచ్చివాడై రోడ్లమ్మట తిరుగుతూ ఉన్నాడు. ఇది యథార్థంగా జరిగినటువంటి సంఘటన. చూసారా? ఒక్క క్షణాన్ని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక్కగానొక కొడుకుని జీవితంలో కోల్పోయాడు. సేమ్ అలాగే మన జీవితంలో మన కోపంతోటి ఎన్నో నష్టపోతున్నాం. ఇంకెన్నో కోల్పోతున్నాం. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి.